నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ జూబ్లీ హిల్స్ బైపోల్లో భారతీయ జనతా పార్టీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఫేక్ సర్వేలతో ఎలాంటి ప్రయోజనం లేదని వాటిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన తెలిపారు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలున్న వ్యక్తికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారని అది కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమయంలోనే అని కాంగ్రెస్ పార్టీని సుభాష్ ప్రశ్నించారు ఇక జూబ్లీ హిల్స్ బైపోల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అవకాశం ఉంటుందంటున్న తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్తో మా చీఫ్ ఎడిటర్ నేతాజీ కొడియార్ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుంది, పార్టీ బలోపేతానికి ఏ చర్యలు తీసుకుంటుంది అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? గుడ్. మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నా సార్. ఏంటి మొత్తం తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపైనే చర్చ జరుగుతుంది. కాకపోతే అక్కడ భారతీయ జనతా పార్టీ అంతగా ముందంజలో లేదు అన్నట్టుగా రీసెంట్గా కేకే సర్వే కూడా చెప్పింది. ఎలా చూస్తారు? ఇప్పుడు ఈ సర్వేలు అనే దాని మీద మనం ఎంతవరకు నమ్మాలో మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మీరు కూడా మీడియాలో ఉన్నారు కాబట్టి ఈ కొన్ని రాజకీయ పార్టీలు ఎట్లా అంటే డిమోటివేట్ చేయడానికి ఈ సర్వేలు కూడా చేస్తారు అన్నమాట. ఆ నాయకుడు మంచిగా లేడు, ఆ నాయకుడు సరిగ్గా చేస్తలేడు, ఆ పార్టీ సరిగా లేదు, ఆ పార్టీ అసలు అడ్రస్సే లేదు అనే దాని మీద చాలా క్లియర్గా మాట్లాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ యొక్క ఏంటంటే యూనివర్సిటీలో ఎలక్షన్స్ అయినాయి, అంటే మనకేం సంబంధం లేదు, కానీ రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద మాటలు మాట్లాడినాడు బీహార్ ఎలక్షన్స్ అప్పుడు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, జెన్ జీ అన్నాడు, జనరేషన్ జీ అన్నాడు. జనరేషన్ జీ అంతా వాళ్ళు అంటే లేటెస్ట్ ఓటర్స్ అన్నాడు, కొత్త ఓటర్స్, యంగ్స్టర్స్ అన్నాడు. వాళ్ళు అసలుకు సంవిధాన్ ఖతరేమే, తర్వాత డెమోక్రసీ ఇబ్బంది ఉన్నది, ఎలక్షన్ కమిషన్ మోదీ చేతుల్లో ఉన్నది, అన్నీ మాట్లాడినాడు. దేశంలో యూనివర్సిటీస్లో, సెంట్రల్ యూనివర్సిటీలో ఎక్కడైతే మంచి యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, హిమాచల్, పంజాబ్, అస్సాం, ఇటువంటి దాంట్లో కూడా ఏబీవీపీ క్యాండిడేట్స్ గెలిచినారు. సర్వే మాత్రం ఏముంది, మోదీ గారి గ్రాఫ్ పడిపోయింది, ఏదైపోయిందని చెప్తారు. దాని అంటే మనకు ఇప్పుడు ఎలక్షన్సే కదండి ఇంపార్టెంట్. అందులో ఏవీపీ క్యాండిడేట్స్ మొత్తం ప్యానల్ గెలిచిండు. ఎస్ఎఫ్ఐ కానీ, పీడీఎస్ కానీ, ఎన్ఎస్యూ కానీ అసలు అడ్రస్ కూడా లేదా, అంటే లెఫ్ట్ వింగ్ అడ్రస్ లేకుండా పోయింది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళు ఏదో టైంపాస్ చేస్తున్నారు అనుకున్నారు. 2 టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్స్. కాంగ్రెస్ సీట్ కూడా మేమే గెలుచుకున్నాం, దాని గురించి ఎవ్వరు మాట్లాడరు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అసలుకు మీకు వస్తే ఒక 10-15 సీట్లు వస్తాయి అనుకో, 48 స్థానాలు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో అసలు మీరు ఎక్కడ లేరు అన్నారు, 8 సీట్లు వచ్చినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు ఎక్కడ లేరు అన్నారు, మళ్ళీ 8 సీట్లు వచ్చినాయి. అంటే 8కే మీరు గొప్ప అనుకుంటున్నారా? పార్లమెంట్ సీట్లో చూడండి, పార్లమెంట్లో 8 అంటే 8 × 7 అంటే 56 స్థానాలు మాకు వచ్చినట్టే కదా. 56 స్థానాలు అసెంబ్లీలో మేము ఉన్న ప్రభావం ఉన్నట్టే కదా. సో ఇవి ఏం చేస్తారంటే, డబ్బున్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఒక డిమోటివేట్ చేయడానికి ఇది ఒక ఫ్యాక్టర్ అన్నది. సర్వేలు ఉన్నా ఏమున్నా కూడా చాలా మటుకు ఏమన్నారు, మొన్న 2023 ఎలక్షన్ 24 పార్లమెంట్ అని సార్ మోదీ గారు పోతారని చెప్పినారు సర్వేలు. అసలు ఢిల్లీలో అసలు మీరు రానని చెప్పినారు, మధ్యప్రదేశ్లో మీరు అసలు ఎక్కడో పోతారని చెప్పినారు, రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి సంబరాలు కూడా చేసుకున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి 2 డేస్ ఎక్స్టెండ్ చేసుకున్నాడు ఆయన ట్రిప్. ఎందుకంటే రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, మేము అక్కడ పోయి ఏంటంటే గ్రీటింగ్ చెప్తాను, ఢిల్లీలో ఉన్నాడు, మళ్ళీ హైదరాబాద్ కూడా ఎందుకని. కానీ ఏమైందంటే నేతాజీ గారు అట్లా మీకు కూడా బొటాబొటి మార్కులే వచ్చాయి కదండి, 240 స్థానాలు. సరే మేము గెలిచినాం కదా, అది ఇంపార్టెంట్ కదా. నేనేమంటున్నానంటే ఈ సర్వేలు అని నేనేం సర్వేలు అన్నీ తప్పట్లేను, కానీ ఒక డిమోటివేషన్ ఫ్యాక్టర్ కింద ఆడలేక మధ్యన పోయడానికి ఇది వన్ ఆఫ్ ద ఇష్యూ అన్నది. నేనేమంటున్నా, మొన్నటిదాకా ఏమన్నారు, అసలు బీజేపీ అసలు క్యాండిడేట్ పెడతారా అన్నారు, అంటే బీఆర్ఎస్కి అప్ప చెప్తారు, అది కూడా వచ్చింది చర్చ. మాది జరుగుతుందా చర్చ కూడా? మాది నేషనల్ పార్టీ కాబట్టి బై ఎలక్షన్స్ అన్నీ ఒకసారి డిక్లేర్ చేస్తాం. సో ఒక్కటి అక్కడ చేయం మేము, అయిపోయిందా. ఇవాళ మా నాయకులు అందరూ తిరుగుతున్నారు, కార్పెట్ బాంబింగ్ అన్నారు. కార్పెట్ బాంబింగ్ అంటే ఏంది,
ఈ ఉన్న కార్పెట్లో ఎక్కడ కూడా అంటే అది వార్ దాంట్లో ఉపయోగిస్తారు అన్నట్టు. అంటే ఒక ఎనిమి మీద కంప్లీట్గా ఇంకా వాళ్ళని కోలుకోలేకుండా మనం యుద్ధం ప్రకటించినప్పుడు వాళ్ళు కోలుకోలేకుండా బాంబులు వేస్తే అట్లా మేము బాంబులు వేస్తలేము. మా నాయకులు మొత్తం ఈ ఏరియా మొత్తం చుట్టుముట్టి ఏంటంటే పోయి ఏంటంటే ప్రచారం చేస్తారు అన్నారు. మరి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని ఏదో వేసుకొని ఒక ఉల్టా సీదా మాట్లాడి పాకిస్తాన్ పట్టుకొచ్చిండు. ఇలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కాంగ్రెస్కు తర్వాత రాహుల్ గాంధీ కుటుంబానికి ఎప్పుడు కూడా పాకిస్తాన్ అనేది ఒక ప్రత్యేకమైన గౌరవం, వాళ్ళ ప్రత్యేకమైన దోస్తులు. రేవంత్ రెడ్డికి ఏం పుట్టింది? రేవంత్ రెడ్డి పోయి ఏంటంటే పాకిస్తాన్ ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి అంటే అసహనం అయిపోతుంది అన్నట్టు. వామ్మో వీళ్ళకి కార్పెట్ బాంబింగ్ చేస్తే బీజేపీ సంగతి మన రేవంత్ రెడ్డికి బాగా తెలుసు కదా, కాంగ్రెస్ కన్నా బాగా తెలుసు అన్నట్టు వీళ్ళు ఏం చేసినా చేస్తారని చెప్పి. సో ఈ యొక్క సర్వేలు కానివ్వండి, లేకుంటే ఏంటంటే ప్రచారం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఎక్కడ కూడా పనికిరావు. ఓటేసేటప్పుడు ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు చూస్తున్నారు, డెవలప్మెంట్ అనేది. మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇస్తే 22 నెలలు అవుతుంది, ఏం చేసినారు ఏం చేయలేదు ఎక్సెప్ట్ ఫ్రీ బస్ తప్పితే. బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో వస్తే జూబ్లీహిల్స్లో కొన్ని ప్లేసులు ఏది బీఆర్ఎస్ అభ్యర్థి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ ఏరియాలో డెవలప్మెంట్ అయింది అన్నమాట. బట్ మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు తర్వాత మంత్రి జూబ్లీహిల్స్లో డెవలప్ చేసినాడు, అంబర్పేటలో డెవలప్ చేసినాడు, కంప్లీట్ డెవలప్ చేసినాడు. స్టేట్లో ఎంత డెవలప్ చేసినాడు? మేము అధికారంలో లేకున్నా 12 లక్షల కోట్లు మోదీ గారి ప్రభుత్వం 11 సంవత్సరాల నుంచి పట్టుకొచ్చినాడు అని చెప్తారు. అభివృద్ధి లేదు అంటారు. అంటే మీ జేబులో డబ్బులు పెడితే వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జేబులో పెడితే అదే అభివృద్ధి. పేద ప్రజలకు అభివృద్ధి చేస్తే అది అభివృద్ధి కాదు. ఇంతకీ వాస్తవ పరిస్థితి ఏంటి జూబ్లీహిల్స్ లో? మేము 100% గెలుస్తున్నాం అండి. ఏమైనా సవాల్ చేస్తారా? గెలవకపోతే ఇది చేస్తాం అది చేస్తాం లేదంటే మేము అట్లా మేము ఏంటంటే సవాల్ చేయం, అమలు కానీ హామీలు ఇయ్యం. మాకు వాస్తవాలు తెలుసు కాబట్టి చెప్తున్నాం. రేమత్ నగర్ డివిజన్లో కూడా నేను కూడా ప్రచారం చేసినాను. ముస్లిం బస్తీలోకి వెళ్ళాం. పోయినప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? చాలా క్లియర్గా అంటున్నారు, సార్ हम लोग आपको वोट नहीं दिए मगर हमको हमारा बच्चा को क्या रेशन कार्ड मिला, अभी चावल मिल रहा, अपना गैस मिल रहा, EWS में हमारा लड़का MBBS भी कर रहा है, हम लोग वोट भी नहीं दिए आपको मगर ये कर रहे అంటున్నారు. అంటే మరి ఏం చేస్తావు అంటే డెఫినెట్ సార్ ఈసారి మేము వేస్తాం. మా దగ్గర కూడా ఏంటంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చింది ఇప్పుడు ముస్లిమ్స్లో కూడా. మేము కూడా ఇంతకుముందు MIM చెప్పినట్టు లేకుంటే కాంగ్రెస్ చెప్పినట్టు వాళ్ళ మాట మేము ఎందుకు వింటాం? వాళ్ళ కుటుంబాలు 2 డెవలప్ అయినాయి. బీఆర్ఎస్ పార్టీలు ఏంటంటే కుటుంబాలు డెవలప్ అయినాయి. కానీ వాళ్ళ మోదీ గారి కుటుంబం అంటే మేమంతా వాళ్ళ కుటుంబం అని చెప్పి కనెక్ట్ అవుతున్నాం. సో మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్లో 1,00,000 వరకు ఆ ఓటర్లు ఉన్నారు, అంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు, ఆ రిలీజియన్ ఓటర్స్ ఉన్నారు అన్నట్టుగా అంటున్నారు. వాళ్ళని ప్రసన్నం చేసుకునే పనిలో మీతో అంటే మీ భారతీయ జనతా పార్టీ కూడా పడింది. వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారు? అదే చెప్తున్నాను. వాళ్ళు ఏమంటున్నారు అంటే డెవలప్మెంట్ మీద మనం పోదాం అనే దాని మీద ఉన్నారు. ఇప్పుడు అన్ని ఎగ్జాంపుల్ చెప్పినా కదా చెప్పారు. ఇప్పుడు అదే కనుక బీఆర్ఎస్ లేకుంటే కాంగ్రెస్ కనుక ఉంటే వాళ్ళకి ఏంటంటే కార్యకర్తలకే ఇస్తారు అన్ని కాంట్రాక్ట్స్ కానీ లేకుంటే పనులు కానీ అది కానీ. మేము బుర్కా వేసుకున్న లేడీ కూడా లైన్ నుంచి వస్తుంటే జస్ట్ ఏంటంటే ఉచిత ఏంటంటే గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం. మేము సిలిండర్ ఇచ్చినాం ఫ్రీగా. అంటే మీరు బుర్కా వేసుకున్నారు, మీకు మాకు ఓటేయలేదు అని చెప్పి చెప్పలే కదా. EWSలో ఏంటంటే ఒక ముస్లిం పోయి ఏంటంటే అప్లై చేస్తే కూడా ఆయన కూడా అడ్మిషన్ వచ్చింది. సో ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేను ఏమంటున్నానంటే వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ దాంట్లో కూడా వాళ్ళు ఒక మొగ్గు చూపుతున్నారు అన్నట్టు. అంటే ఒక న్యూ జనరేషన్ ముస్లిమ్స్లో కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ డెవలప్మెంట్ ఎజెండా. ఎవరైతే డెవలప్మెంట్ ఎజెండా ఎవరు చేస్తున్నారో వాళ్ళ మోదీ గారు ప్రభుత్వం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ ఓటర్లను దృష్టిలో పెట్టుకునే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చింది. అది ఖచ్చితంగా మా గెలుపుకు సహకరిస్తుంది అన్న భావనలో ఉందన్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. ఎలా చూస్తారు సార్? 100% అవాస్తవం. నిజంగా అజారుద్దీన్ కనుక ఆయన వల్ల ప్రభావితం అవుతారు ముస్లిం ఓటర్స్ అంటే ఆయన టికెట్ ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఫస్ట్ ప్రశ్న. ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఓనే కొత్త క్యాండిడేట్ కాదు కదా, ఆయన ఎంపీ కూడా ఉండే, కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత ఛాన్సాలు పోటీ చేసిండు, ప్రచారం చేసిండు. 2023లో అసెంబ్లీలో ఆయన సెకండ్ ప్లేస్ వచ్చింది. మరి ఆయనకు ఎందుకు ఇవ్వలేదు? అంటే మంత్రి పదవి ఇవ్వడాన్ని అయితే స్వాగతిస్తున్నారు. ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చిండు, మంత్రి పదవి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి? మేమేమంటున్నాం, అజారుద్దీన్ కన్నా చాలా పెద్ద కాంగ్రెస్ ఏంటంటే ముస్లిం లీడర్స్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళని తీసి ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చిండు. తర్వాత ఆయన మీద కేసులు ఉన్నాయి. BCCI ఆయన ఏంటంటే సస్పెండ్ చేసిండు. అలా మా పాత్ర ఏం లేదు. మేము అధికారం రాకముందే BCCI ప్రెసిడెంట్ ఆయనను
ఆ బెట్టింగ్ ఛార్జెస్ కింద తీసేసిండు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా కనీసం క్రికెట్ మ్యాచ్ అయితే ఇన్విటేషన్ కూడా ఇవ్వరు, లోపల కూడా రానియరు. మన ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు కూడా ఉన్నాయి. ఇంకా తర్వాత పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందని చెప్పి అనేకమైన సందర్భాల్లో ఆయన మీద దేశద్రోహం పోయినట్టు కేసు పెట్టాలని చెప్పి పెట్టినారు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ముస్లింలకు ఓటే ఏంటంటే ముస్లింలకు ఏంటంటే అంటే ఏమని ప్రచారం చేస్తాడు, పోయి ఏమని చెప్తాడు చెప్పండి అని. మై చోరు, మై గరావు, మై చోరీ కియా, మై దేశద్రోహి కియా అంటాడా, లేకుంటే ఏంటంటే ఓట్లు వేయమంటాడు. ఆయన చూసి ఏంటంటే ఎవడో ఓటేయాలి. అంటే అవి కేవలం ఆరోపణలే, దేశానికి సేవ చేశారు, ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఆయన ఎంతో సేవ చేశారు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్తారు. యాజ్ ఏ క్రికెటర్ గా మనం అందరూ అప్రిషియేట్ చేయాలి. హైదరాబాద్ తెలంగాణ వాసిగా హైదరాబాద్ దాంట్లో మనం చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే క్రికెట్ బాగా ఆడిండు, మనం చాలా మ్యాచెస్లో గెలిచిండు. బట్ పోస్ట్ తర్వాత క్రికెట్ తర్వాత ఆశపడి ఏం చేసిండు, డబ్బులు సంపాదించుకునే దాంట్లో షార్ట్ కట్ మెథడ్ పెట్టిండు. మనం ఓడిపోవడానికి కారణం చాలా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెప్తలేను, ఇది మీరు అజరుద్దీన్ మీద కేసులు కనుక చూస్తే అసలు ఎన్ని కేసులు ఉన్నాయి. పోయి నేను అన్ని అబద్ధం ఆడుతున్నాను. 2023 ఆయన అఫిడవిట్ చూడండి, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇచ్చినప్పుడు కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. అది కూడా మేమే చేసినామా? అంటే ఏమంటున్నానంటే, మీరు మా మీద ఎప్పుడు ఆరోపణలు చేస్తారు, ఏంది భారతీయ జనతా పార్టీ హిందుత్వాన్ని పట్టుకొచ్చిందని చెప్పి. మీరేం చేస్తున్నారు మరి? ముస్లిమ్స్ అసలు ఎక్కడ అజరుద్దీన్ ఎక్కడ ఏంటంటే దేశం ఏంటంటే రాష్ట్రం వదిలిపెట్టి మురారాబాద్ పోయిండు, ఎక్కడికో పోయిండు, ఏంటంటే 3-4 పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు, బిజినెస్ చేసిండు, ఇది చేసిండు. సడన్గా పట్టుకొచ్చి వాళ్ళ ఓటేయమంటే ముస్లిమ్స్ కూడా ఆలోచిస్తారు కదా, వాళ్ళు ఆలోచిస్తారా? నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. 2023లో ఆయన అభ్యర్థి ఉన్నప్పుడు మీకు ఆయన ఓడిపోయిండు, మేము అదే అభ్యర్థి టికెట్ ఇచ్చినాం, బీఆర్ఎస్ కూడా అదే అభ్యర్థి టికెట్ ఇచ్చింది, వాళ్ళ వైఫ్కి ఇచ్చింది. ఇప్పుడు మీరు అసలు ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయన వల్ల ప్రభావం లేదు. ఓకే, సర్వేలు చేస్తుంటారు ఎవరో 10 మంది సర్వేలు కొంతమంది చేస్తారు కదా, వాళ్ళు చేసిన ముస్లిమ్స్ ఓటేస్తుంటారు అంటే అజరుద్దీన్ తీసుకొచ్చి పెట్టింది. పెడితే అంటే ఓటేమాడు. ఆయనకి ఇచ్చిన మినిస్ట్రీ అని ఇప్పుడే చూస్తున్నాను, మైనారిటీస్ వెల్ఫేర్, తర్వాత పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏమున్నది, సీఎం దగ్గర చిన్న పోర్ట్ఫోలియో, కనీసం ఒక జాయింట్ సెక్రటరీ లెవెల్ కూడా ఉండడం. ఆయనకు క్యాబినెట్ మంత్రి. ఆయన ఏం చేయాలి చెప్పండి? ఆయన ఏం చేయాలి చెప్పండి? రెవెన్యూ లేకుంటే ఒక ఏంటంటే హోమ్ మినిస్ట్రీయో, లేకుంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీయో, లేకుంటే హెల్త్ మినిస్ట్రీ అట్లా ఇస్తే ఏమైనా ఏంటంటే ప్రభావం చూపిస్తాడు. ఆయనతో ఏమవుతుంది, ఆయన ఏం పని చేస్తాడు అంటే ఒక ఉత్సవ విగ్రహం తిరిగా పెట్టి ఆయనను ఉపయోగించుకుంటున్నాడు. ఆయన కూడా పర్సువేట్ చేయలేడు, కన్విన్స్ చేయలేడు. మరి పోర్ట్ఫోలియో విషయంలో మీరు రేవంత్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున అజార్ గారికి ఇది ఇవ్వండి అని ఏమన్నా చెప్పకపోయారా సూచనలు? ఇప్పుడే చూసినా. నేను ఏమంటున్నాను అంటే, మీరు ఎట్లయితే ప్రభావం చేస్తున్నారు అని చెప్పి అంటున్నాడు. పోనీ ఇంకో విషయం, సపోజ్ ఇక్కడ ఓడిపోయింది అనుకోండి కాంగ్రెస్ పార్టీ, ఎట్లయినా ఓడిపోతుంది. సపోజ్ నేను తప్పు చెప్తున్నా, ఓడిపోతుంది, మినిస్ట్రీ పీకేస్తారా? పోనీ ఇప్పుడు ఆయనది జస్ట్ ఎమ్మెల్సీ ఎట్లా గవర్నర్స్ కోటాలో పెట్టిండు, అలా ఆపిండు, సుప్రీంకోర్టే ఆపింది, మేము ఆపలేమా, సుప్రీంకోర్టే ఆపింది. సో ఆయన 6 నెలల లోపల మంత్రి పదవి అంటే ఆయన ఎమ్మెల్సీ అయినా కావాలి, ఎమ్మెల్యే అయినా కావాలి. ఎవరైనా ఈయన కోసం రాజీనామా చేసిస్తారా? ఎవరైనా ఎమ్మెల్సీ ఖాళీ చేసిస్తారా? అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే కానీ లేకుంటే ఎమ్మెల్సీ కానీ. అంటే ఆయన కనుక ఓడిపోయినా అనుకోండి, పీకేస్తారు మంత్రి పదవి. మీకు ఏంటంటే మేము మొత్తం ట్రై చేసినాము, మీకు ఏంటంటే ప్రభావితం కాలే, వెళ్ళిపోండి, తర్వాత చూద్దామంటున్నాం. ఇటువంటిది కాదు. డెవలప్మెంట్ అనేది మీరు ఏం చేస్తారు అనే దాని మీద మాట్లాడాలి కదా. మేము ఏం చేస్తాం అనేది మాట్లాడుతున్నాం. మేము కిషన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చిండు. మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా 11 లక్షల కోట్లు మోదీ గారి ప్రభుత్వంలో గత 11 సంవత్సరాల నుంచి డైరెక్ట్గా ఇచ్చినాం. మేము సికింద్రాబాద్ డెవలప్మెంట్ కూడా ఇచ్చినాం. మేము ఎన్నో ఎక్స్ప్రెస్లు పెట్టాం. మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో పెట్టినాం, మీరు ఏం చేసినావు అంటే మీరు ఏంటంటే వందే భారత్ పట్టుకొచ్చిన ట్రైన్ పట్టినాం. అలాగంటే నువ్వు ఓట్లేవా? కాంగ్రెస్ కార్యకర్త ఓట్లేడా, లీడర్ ఓట్లేడా, బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లేరా? వందే భారత్ అంటే అందరికి కదా, మా ఒక్కరికి ఓన్లీ భారతీయ జనతా పార్టీ లీడర్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు ట్రావెల్ అని చెప్పి పెట్టినామా? మేమన్నా మీరు టికెట్ కొంటే మీరు పోతారు, మేము టికెట్ కొంటే మేము పోతాం. అంటే ఉన్నదాన్ని అందరు డెవలప్ అన్నీ పోవాలి. కానీ ఏం చేసినాడు? మీరేం చేసింది చెప్పండి ఒకసారి. వర్షాలు పడుతున్నాయి, మీరేం చేసింది? వర్షాలు ఇంత పడుతున్నాయి కదా, అందరు మినిస్టర్లు అంతా జూబ్లీహిల్స్ ఒక్కొక్క డివిజన్లో ఇద్దరు మినిస్టర్లు. ఇదేమన్నా ఇది ఏంటంటే ప్రభుత్వం పడిపోతుందా లేకుంటే ఇంకొక ప్రభుత్వం వస్తుందా? ఒక సీటు పోతే అన్నీ పట్టుకొచ్చిండు. దీంతో మాకు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏమొస్తుందంటే రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది. ఈ యొక్క సీటు ఓడిపోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓడుకోవాలని చెప్పి మేము అనుకుంటాం. 100% మేమే అనుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ అనుకోదు. బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుందంటే పోతే పోనీ మన ఏంటంటే కాంగ్రెసే కదా, మళ్ళీ మనం జంప్ కావచ్చు, లేకుంటే వాళ్ళు మన దగ్గరకు వస్తున్నట్టే మన దగ్గరకు పోతాం, మనం అంతా ఒకటే అని.
కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఓడిపోవాలనుకుంటున్నారు. ఎందుకు అన్నాడు సార్, ఆయన ఓడిపోతే మన రేవంత్ రెడ్డి గారికి వీక్ అయిపోతాడు కదా, పీకేయచ్చు కదా, మళ్ళీ కొత్త సీఎం కావచ్చు కదా. ఈ ఖమ్మం బ్యాచ్ ఒకటి ఉంది, తర్వాత మన మన ఇక్కడ నల్గొండ బ్యాచ్ ఉంది అన్నట్టు. అక్కడ 2-3 మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఈ రేవంత్ రెడ్డి ఎందుకు మనమే చూసుకుందాం, తర్వాత మనం ఎటు అధికారంలో రాం కదా, సరే మనమే చూసుకుందాం, మనం మంచిగా దంచుదాం పంచుకుందాం అనే దాని మీద ఇవాళ ఒక కుటిలమైన రాజకీయం వాళ్ళే చేసుకుంటున్నారు. అది మాకు అడ్వాంటేజ్. ఆ రాజకీయం మీరు చేస్తున్నారు అన్నది మేమేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. దానికి ఒక కారణం ఉంది, వాళ్ళు కొన్ని లెక్కలు చెప్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు లోకాధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి, అందుకే డమ్మీ క్యాండిడేట్ ని భారతీయ జనతా పార్టీ పెట్టింది. పరోక్షంగా అంటే ఇంటర్నల్ గా మాత్రం మద్దతు అన్నది బీఆర్ఎస్ కే ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీని గెలిపించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏంటంటే మనం ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకుంటే బాగుంటుంది అన్నమాట. 64 స్థానాలు వచ్చినాయండి అసెంబ్లీలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. మళ్ళీ 10 మందిని ఎందుకు తెచ్చుకున్నాడండి? 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు తెచ్చుకున్నాడు? బీఆర్ఎస్ పార్టీ అంటే తెచ్చుకుంది, వాళ్ళకి ఏంటంటే బుద్ధి లేదు. మరి మీకు బుద్ధి ఉంది కదా, అంటే గడ్డి తిన్నారా లేకుంటే గడ్డి తిని బుద్ధి పోయిందా? మీరు అసలు ఎందుకు తెచ్చుకున్నారు? మా వాళ్ళు అటు పోలే కదా, వాళ్ళు ఏంటంటే మా దగ్గర రాలే కదా. ఇది అంటే వాస్తవాలు మాట్లాడుతున్నాను. మీరు 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు తెచ్చుకున్నారు గడ్డి చెప్పండి ఫస్ట్ ఆన్సర్. ములాఖాత్ మీరున్నారా మేము ఉన్నామా? వాళ్ళే ఉన్నారు కదా ములాఖాత్. ఇంతకుముందు 2014 నుంచి 2023 దాకా కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు మొత్తం విలీనం అని చెప్పి పీకింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీకు 64 స్థానాలు వచ్చినాయి కదా, మీకు ఏంటంటే ప్రాబ్లం ఏంటి? మీకు లాస్ట్కు సిపిఐని పట్టుకొచ్చుకున్నారు. మీరు లెఫ్టిస్ట్ ఏంటంటే దేశభావాలు ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకొచ్చుకున్నారు. మీరు ఎంఐఎం ఏంటంటే మీకు దోస్తు, ఎంఐఎం మీరుంటే మీరు, వాళ్ళుంటే వాళ్ళు, మాతోటైతే రారు. మేము ఏంటంటే మేము వచ్చినా వాళ్ళని తీసుకోము మేము. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్కి పోతారు, బీఆర్ఎస్ కాంగ్రెస్కి వస్తారు. ఇది వాస్తవం. నేనేం తప్పు మాట్లాడుతున్నాను, రాంగ్ అంటే చెప్పండి నాకు. సో ములాఖాత్ వాళ్ళు ఉన్నారా మేము ఉన్నామా చెప్పండి. మాకేం అడ్వాంటేజ్ వస్తుంది? బీఆర్ఎస్ పార్టీ కనుక గెలిస్తే మాకేం అడ్వాంటేజ్ వస్తుంది చెప్పండి. ఆయన వచ్చిందంటే వాళ్ళు వచ్చిందంటే సునీత గారు వచ్చి మా పార్టీని జాయిన్ అవుతారా? కారు కదా. లాస్ట్ టైం మీకు 25,000 ఓట్లు వచ్చినాయి, ఈసారి 10,000 ఓట్లు కూడా రావు, అందుకనే బీఆర్ఎస్ ని గెలిపించాలనుకుంటున్నారు అన్నట్టుగా పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఆయన రోజు ఒకటి మాట్లాడుతున్నాడు. ఆయన రోజు ఒకటి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆ రోజు 10,000 ఓట్లు రావని సవాల్ చేస్తున్నారు. పోనీ ఏంటంటే రాజీనామా చేస్తాడా? ఆయన అదే సవాల్ రాజీనామా చేస్తాడా? అదే ఆయనతోటే ప్రాబ్లం. ఆయనకి ఏంటంటే మొత్తం ఏంటంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అని చెప్పి, మినిస్టర్ ఇన్ఛార్జ్ అని చెప్తే ఆయనతో తల పట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరు చూడలే, మీరు రేవంత్ రెడ్డి గారు పోయి గిన్నెని పట్టుకొచ్చినా రోజు నాకేంటంటే కుర్చీ కింద బాంబు పెడుతున్నాడు. నాకేంటంటే ఇక డిప్యూటీ చీఫ్ సీఎం కావాలి, ఇది కావాలి, నాకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు ఏమున్నది, నాకు రెవెన్యూ మినిస్టర్ ఇస్తే మంచి దంచుకోవచ్చు, R&B ఇస్తే దంచుకోవచ్చు, ఇరిగేషన్ ఇస్తే ఇంకా దంచుకోవచ్చు అంటే దాంట్లో ఆయన ఏంటంటే ఉల్టా మాట్లాడుతున్నాడు ఆయన. సో వీళ్ళది ఎట్లా అంటే మీరు గెలిచినా ఓకే మాకు, మేము గెలిచినా మీకు ఓకే, మన ఇద్దరం కలిసి ఏంటంటే బీజేపీని రాకుండా చూడాలి. ఎందుకంటే 2028లో ఇవాళ ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారంటే అన్ని పార్టీలకు అవకాశం ఇస్తున్నారు, వై నాట్ బీజేపీ అనే దాని మీద వచ్చింది. ఇక్కడ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా గెలిచినాం కదండి. ఇప్పుడు కాంగ్రెస్ సీటే తెచ్చుకున్నాం కదా మేము. అది మేము ఏంటంటే మళ్ళీ మోదీ వచ్చి ఏటీఎం అని చెప్పి, తర్వాత ఏంటంటే ఏంటంటే జస్ట్ ఈవీఎం అని చెప్పి పెట్టలే కదా, బ్యాలెట్ బాక్స్లోనే అయింది కదా. మొన్న చెప్పినట్టు ఏంటంటే మొత్తం యూనివర్సిటీలో జనరేషన్ జీ అన్నాడు. ఏమైంది? అందరూ ఏంటంటే ఈవీపీ కొట్టేసి, ఈవీపీ అంటే మాదే కదా. అంటే ప్రజలు ఏంటంటే డెవలప్మెంట్ మీద చూస్తున్నారు, ఒక మంచి పరిపాలన రావాలని చూస్తున్నారు. ఈ ఆయారాం గాయారాం రాత్ మే సయ్యా దిన్ మే భయ్యా అన్నట్టు అట్లా కాకుండా ఏంటంటే దోస్త్ ఏంటంటే దోస్త్ సుబే దోస్త్ అంటే సుబే దుష్మన్ షామ్ మే దోస్త్ అన్నట్టు అట్లా కాకుండా ఈ పనికిరాని హామీలు, అమలు కాని హామీలు, దాంట్లో ఎవరు కూడా ట్రాప్ పడతలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్తో ఫేక్ బంధం, బీజేపీతో పేగు బంధం అన్నట్టుగా పదే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అది పేగు బంధము ఏది అవన్నీ మాకు తెలియదు. మాకు మీకు సహకరిస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడే మీరేమన్నారు? బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళ ఆరోపణ కాదు, బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళ ఆరోపణ, బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ, అది కాంగ్రెస్ ఆరోపణ.
ఇప్పుడు కేటీఆర్ ఆరోపణకి మీరు చెప్పండి. ఇప్పుడు మంచి పాలన, మోదీ గారి పాలన, బడాబాయ్ అన్నాడు కదా, చోటాబాయ్ అన్నాడు కదా, సపోర్ట్ చేస్తే ఏంటంటే నయమే కదా. మేమందుకు వద్దు అంటాం. ఇప్పుడైనా రిలీజ్ అయింది కదా, అంటే పేగు బంధం అంటారా? ఏదైనా బంధం ఉండదు, దేవ బంధమో లేకుంటే దోస్తు బంధమో లేకుంటే ప్లేట్ బంధమో తెలియదు, కానీ ఏదైనా ఒక బంధం ఏంటంటే ఆ బంధాన్ని అనే ఏంటంటే గుర్తించింది కదా. అరే మోదీ గారి ప్రభుత్వం వస్తేనే, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే డెవలప్మెంట్ అని చెప్పి అట్లీస్ట్ గుర్తించింది కదా. కాంగ్రెస్ వాళ్ళు అందరూ గుర్తిస్తే బెటర్. వాళ్ళ దేశకి నేత రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆయన కూడా గుర్తిస్తే బెటర్. ఫస్ట్ వచ్చి బీహార్లో కొంచెం ఏంటంటే క్యాంపెయిన్ చేయమని చెప్పండి. ఇది కూడా పోయింది కదా క్యాంపెయిన్ చేయడానికి. నేనేమంటున్నా, రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి, ఇబ్బంది అవుతున్నది, రైతులు ఇవాళ కళ్ళగలంటే వేచి చూస్తున్నారు, ఇప్పుడు వర్షం పడుతున్నది. అదే మీరు దేశం రాష్ట్రం అంతా వదిలిపెట్టేసి అందరు ఒక్కొక్క డివిజన్కి ఇద్దరు మంత్రులు, ఇదేంటి, వాట్ ఈస్ దిస్? అంటే మీకు 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 అంత భయం బీజేపీ నుంచి వచ్చేసింది కదా, అంతే కదా. మీరు రైతుల అంశం తీసుకొచ్చారు కాబట్టి రైతులకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాను. సిసిఐ నుంచి పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఆ పరిమితిని తగ్గించారు. 12 ఎకరాలు ఉండేది దాన్ని ఇప్పుడు 7 ఎకరాలకు కుదించారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఇప్పుడు అది డిఫరెంట్ సబ్జెక్ట్ అది. ఎందుకంటే పత్తిలో ఏమవుతుందంటే, కాటన్లో అది ఇమీడియట్గా మనకు ఈల్డ్ వస్తుంది, ఇమీడియట్గా మనం బయట అమ్మేయాలి. ఈ అట్మాస్ఫియర్ కంటెంట్ దాంట్లో ఏంటంటే కంటెంట్, మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ వల్ల దాని రేట్ కూడా ఏంటంటే తగ్గిపోతుంది అన్నమాట. ఇవాళ ఉన్న వెయిట్ మాయిశ్చర్ కనుక ఎక్కువ వచ్చేసిందంటే వెయిట్ ఎక్కువైపోతుంది, తీసుకోరు అన్నట్టు. సిసిఐ వాళ్ళు తీసుకోరు అన్నట్టు. సో ఆ పరిమితి కానీ ఇది కానీ అది కానీ ఏంటంటే దట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్టు. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరు చూడండి, ఇవాళ మొన్ననే డిఏపి కానీ, మన ఫాస్ఫేట్ కానీ, సల్ఫర్ కానీ, యూరియాకి సంబంధించిన అనేకమైన ఏంటంటే ఏంటంటే ప్రోడక్ట్స్, బై ప్రోడక్ట్స్ అనేది దాంట్లో రేట్లు కూడా తగ్గించిండు మోదీ గారి ప్రభుత్వం. ఎందుకు తగ్గించిండు అంటే యూరియా మనకు అందుబాటులో ఉండాలని చెప్పి. అందుబాటులో ఉండాలంటే రేట్ కూడా తగ్గిస్తే ఏమవుతుందంటే వాళ్ళు కొనుక్కుంటుంది కూడా, ఫార్మర్స్ కూడా రైతులు కొనుక్కుంటుంది కూడా వెనక ముందు గారాను. సో ఆ దాని మీద ఇవాళ మనకు సిస్టమ్ ఏంటంటే, ఇవాళ మనకు రైతులకు అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పి మోదీ గారి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను ఇదే అడుగుతున్నాను. వర్షాలు పడుతుంది, మీరు జుబ్లీస్ ఎందుకు ఉన్నారు అంటున్నాను. మీరు ఏమి చెప్పినా జుబ్లీసే అంటాను. మీకు ఇక్కడ ఏం అవసరం? మీరు మంత్రి కదా, మీరు మంత్రి కాకుండా అడగకపోతుంటాను. అంటే మీరు ఓన్లీ జుబ్లీస్కే మంత్రా, రాష్ట్రానికి మంత్రా? మరి అక్కడ ఏంటంటే వర్షాలు పడుతుంటే మీకు అసలు అవసరం లేదా? ఎస్ఎల్బీసీకు మంత్రులందరూ ఏంటంటే హెలికాప్టర్ వేలు చూడటానికి. దేనికోసం వేయాలండి ఇంతకీ గారు? ఎందుకంటే కాంట్రాక్టర్ని అప్పచెప్పి కాంట్రాక్టర్ తోటి ఏంటంటే లాలుచి పడి సర్వే చేశారు. అదే సర్వే చేసి ఏంటంటే నువ్వు ఇది నాది ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేనో ఏదో ఇవ్వాలేందుకు. ఫస్ట్ పోండి అక్కడ ఏంటంటే మన ఏంటంటే ఫార్మర్స్ దగ్గర ఏంటంటే రైతుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని ఆదుకోండి. వాళ్ళ ఎస్ఎల్బీసీ వాళ్ళ ఇప్పుడు కృష్ణా వాటర్ రావాలి, నల్గొండకు రావాలి, మహబూబ్ నగర్ రావాలి, ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి నీళ్ళు రావాలి. దానికి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. బట్ వై టుడే, వై నౌ అనే దాని మీద అంటే ఏదో అక్కడ కాంట్రాక్టర్ ఏదో బాగా ప్రెజర్ పెట్టినట్టున్నది. వీళ్ళు ఏంటంటే మళ్ళీ అదే చెప్తుంది నేను, ఏంటంటే హడావిడి ఏంటంటే మనం ఇంకొక 3 సంవత్సరాలు కదా, ఎంత వేసుకుందాం అంత వేసుకుందాం అని చెప్పి బీఆర్ఎస్ చేసినట్టే వీళ్ళు కూడా వేసుకుంటారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కనుక చూస్తే ఆ ఉప ఎన్నికకి పవన్ కళ్యాణ్ ని మీరు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామి టీడీపీ, జనసేన పార్టీ, ఆయన వస్తారు అన్నట్టుగా బయట ఒక ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం ఇది అంటే ఇప్పుడు మాది నేషనల్ పార్టీ కాబట్టి ఎన్డీఏ భాగస్వామి అంటే ఢిల్లీలో పెద్దలు ఏంటంటే డిసైడ్ చేస్తారు. ముఖ్య అధికార ప్రతినిధి కదా, తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. మేము కూడా ఏంటంటే రావాలని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వస్తే ఇక్కడ ప్రభావం చాలా ఉంటుంది, చంద్రబాబు గారు వస్తే ఇంకా ప్రభావం ఉంటుంది. మేము రావాలనుకుంటున్నాం. అంటే రామచంద్రరావు గారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు, ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఈ 4 రోజులు వస్తారు అన్నట్టుగా ఒక నాకున్న అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకెంత అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందో మాకు కూడా అంతే ఉన్నాను. బట్ ఎన్డీఏ మా పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ వాళ్ళు పెద్దలు మాట్లాడి ఎట్లా పోవాలి, ఎక్కడ పోవాలి, ఏం పోవాలి, అసలు రూట్ ఏంటిది, తర్వాత ఎట్లా పోవాలి అని చెప్పి ఇన్ ప్రిన్సిపల్ దే హ్యావ్ టు అగ్రీ అన్నట్టు. వాళ్ళిద్దరు డిస్కస్ చేసిన తర్వాత మాకు కంప్లీట్గా మమ్మల్నే అడుగుతారు. ఇప్పుడు రామచంద్రరావు గారిని అడుగుతారు, రూట్ మ్యాప్ పెట్టమంటారు. ముఖ్య అధికారికి ఏంటంటే మీడియా కవరేజ్ ఇవ్వమని చెప్పి మమ్మల్ని అడుగుతున్నాం. సో రాగానే ఫస్ట్ మీకే చెప్తాం. ఓకే, ఫైనల్గా 4 Sides టీవీ తరఫున జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లకు మీరిచ్చే సందేశం? మేము ఒకటే చెప్తున్నాం అండి, మీరు 2014లో, 2018లో, 2023లో 3 సార్లు ఒకటే వ్యక్తికి మేము అవకాశం ఇచ్చినారు. ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాలేదు. వాస్తవాలు మాట్లాడితే అక్కడ పోతే ఏంటంటే డ్రైనేజ్, చిన్న వర్షానికి ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయి.
డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది, కరెంట్ లేదు, రోడ్ లేదు, ఇరుకిరుకు గల్లీలో ఎటువంటి అభివృద్ధి కాలేదు. కొన్ని ప్లేసెస్లో ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ ప్లేసెస్లో డెవలప్మెంట్ అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 22 నెలల్లో జూబ్లీ హిల్స్ ఎంత డెవలప్మెంట్ ఉందో మీరే ఒకసారి విచారించండి. కానీ మేము అధికారంలో లేకున్నా కూడా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న మన జూబ్లీ హిల్స్కు ఎంత అభివృద్ధి చేసినామో ఈ మూడు ఒకసారి కంపేర్ చేయండి. మేము అధికారం లేకున్నా కూడా చేసినాం, డెవలప్మెంట్ చేసినాం. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. తప్పకుండా మేము మోదీ గారి నేతృత్వంలో, కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో జూబ్లీ హిల్స్ అనేది జూబ్లీ హిల్స్కి పేరుకే కానీ అక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఇబ్బందికరమైన అక్కడ జనజీవనం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ఈ మొత్తం ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా ఎన్వి సుభాష్ గారు చెప్తున్నది ఒకటే, జూబ్లీ హిల్స్లో గనక గెలవాలంటే, అది అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీనే అక్కడ గెలిపించాలన్నట్టుగా చెప్తున్నారు. అలానే స్టార్ క్యాంపెయినర్గా ఖచ్చితంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మా రాష్ట్రానికి సంబంధించిన రామచంద్రరావు గారు పవన్ కళ్యాణ్తో మాట్లాడారు, ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారు. అలానే చంద్రబాబు కూడా వస్తే రావచ్చు, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టుగా సుభాష్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ జగదీష్ రెడ్డితో నేతాజీ కొడియార్, 4 Sides TV, హైదరాబాద్ నుంచి.